జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే డైరెక్ట్గా అభిషేక్ సింఘ్వి వచ్చి ఈ కేసు క్లోజ్ చేసేయండి అన్నాడు. అనుకున్నాను ఆయన తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను. తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వచ్చాడు. వచ్చి కేసు క్లోజ్ చేసేయండి, ఇందులో ఎందుకు అప్పుడే 8 ఏళ్ళు, అప్పటికి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయిపోయింది, 2 రాష్ట్రాలు విడిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త గొడవ ఏంటి, క్లోజ్ చేసేయండి అన్నాడు. అంటే నేను గట్టిగా ఇదేంటి క్లోజ్ చేయడం ఏంటి, ఆర్టికల్ 100 వైలేషను. ఆర్టికల్ 100 అంటే పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. ఏంటి ఆర్టికల్ 100? ఇదైనా విషయమైనా సరే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో మెజారిటీ వచ్చిందే పట్టే తీర్మానం చేయాలి. అది ఆర్టికల్ 100. వీళ్ళు ఆర్టికల్ 100నే తీసి పక్కన పెట్టేశారు. ఓటింగే లేదు, అడిగేవాడు లేడు. ఈ బాధ నేను అలా చెప్తూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆవేళ నాకు పూర్తిగా ధీమా వచ్చింది, ఖచ్చితంగా ఈయన అపోజిషన్లో ఉండని, రూలింగ్లో ఉండని, వీళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు రాని, సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా కన్విన్స్ అయ్యాడు కాబట్టి ఆయన నిలబడతాడు అనుకున్నాను. కానీ 19 ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. వచ్చి ఈ అభిషేక్ సింఘ్వి వచ్చి ఇలా మాట్లాడాడు. కానీ వెంటనే అభిషేక్ సింఘ్వి ఇలా మాట్లాడడం ఏంటని నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా అంటే ఆయన సవరించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారి చీఫ్ సెక్రటరీ గారు నేను నా వాదనని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ ఫైల్ చేశారు. ఈవేళ ఎఫిడవిట్ అక్కడ పెండింగ్లో ఉంది. ఈవేళ నేను ఏం కోరుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే సరే ఇప్పుడు ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోవచ్చు. కానీ స్నేహంగా ఉన్న దీంట్లో అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మనం బీజేపీనో లేకపోతే కాంగ్రెస్నో పార్టీ చేయట్లా. మనం పార్టీ చేస్తున్నది పార్లమెంట్ని. పార్లమెంట్లో ఇలాంటి నిర్ణయాలు జరగచ్చా? ఇప్పుడు దీంట్లో మనం అడిగింది కూడా నేను తర్వాత నేను పెట్టిన ప్రేయర్ మార్చి ఏమడిగానంటే, ఆంధ్ర తెలంగాణని కలపమని నేను అడగట్లేదు. జరిగింది తప్పు అని చెప్పండి, ఇక ముందు ఇలా జరగకూడదని చెప్పండి, ఇక ముందు ఎలా జరగాలో కూడా చెప్పండి. అలా తప్పుడు పద్ధతిలో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. అది చేయట్లేదు. ఆ యాక్ట్ అయినా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ప్రేయర్ మార్చాం. మార్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎఫిడవిట్ కూడా ఇలా పైపెచ్చి ఒక రోజు వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ వచ్చి ఏమన్నాడంటే, మేము ఎప్పుడో వేసామండి దీనికి ఎఫిడవిట్ అన్నాడు. గవర్నమెంట్ వచ్చి ఇలా మాట్లాడుతున్నాను అనుకోలే మనం. ఇది జరిగప్పుడే 4-5 ఏళ్ళు అయింది. ఎందుకంటే దీంట్లో వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎఫిడవిట్కి ఏం లేదు. జరిగింది తప్పు అని ఏక తప్పదు. పార్లమెంట్లో జరిగిందంతా పార్లమెంట్ రికార్డులే వేసాం మనం. మనమేమి వచ్చి నా వాదన చెప్పలే, నేను పార్లమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పాను. ఇవాళకి కూడా దీని మీద స్పందిస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాశాను. రాసేప్పుడే ఏడాది దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే రాశాను. మన కందులు దుర్గేష్కి చెప్పాను. ఒకసారి దుర్గేష్కి ఒక కాపీ పెట్టాను, చెప్పబోయా వెళ్ళని. అయితే నాకేమి ఇక్కడి నుంచి సమాధానం కానీ స్పందన కానీ ఏం లేదు. అంటే ఇవి రాజకీయపరమైన విషయాలు. వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళు మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడగలం తప్ప మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడలేము. ఎందుకంటే ఆయన మాట్లాడాలనుకుంటే వెంటనే నేను వెళ్తాను. ఇదేం చిన్న ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ గారు నేను మర్చిపోయిన వేళ కరెక్టే నాకు మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయంటే వెళ్తాను, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆయన మర్చిపోతాడని నేను అనుకోను. ఎందుకంటే గంట సేపు ఇవన్నీ రికార్డులే చదివాడు ఆయన. ఓ పక్కన మేము మీటింగ్ జరుగుతుంటే ఆయన రికార్డులు జరిగి మధ్యలో ఆయన నాతో కామెంట్ ఏం చేశాడంటే, ఏమండి మరి మీరు ఎక్కడున్నారు ఇంత అన్యాయం జరుగుతుంటే అని అడిగాడు. మమ్మల్ని రానివ్వలేదండి లోపలికి, మమ్మల్ని బయట పెట్టేశారు. కనీసం గుమ్మం దగ్గరికి వెళ్తామేమో అని తలుపులు కూడా వేసారు. తలుపులు వేయకూడదు, పార్లమెంట్ తలుపులు వేయకూడదు. ఎందుకంటే ఓన్లీ ఓటింగ్ జరుగుతున్నప్పుడే పార్లమెంట్ తలుపులు వేయాలి. ఓటింగ్ జరగనప్పుడు పార్లమెంట్ తలుపులు వేయకూడదు. స్పీకర్ గారు ముందే చెప్పేశారు ఓటింగ్ జరపట్లేదు అని. అయినా తలుపులు వేసేశారు మా గురించే. మేము మొత్తం బయటకు వచ్చేసిన 14 మందో 16 మందో ఉన్నాం. ఆ 16 మంది ఏమన్నా గుమ్మం దగ్గర వస్తారేమో గొడవ చేస్తారేమో అని ఆపేశారు. ఇది నాకు ఎక్కడంటే బాధ,
ఇంత దారుణం జరిగిన తర్వాత కనీసం దీని మీద ప్రశ్నించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అయిపోయింది అప్పటికి 22లోనో ఎప్పుడో వేశాడు, ఇది 23లోనో. అనుకుంటాను వేశాడు, బాగా వేశాడు. అందులో మనకు రావాల్సినవన్నీ రాశాడు. ఇంతకుముందు చెప్పి చాలా ఎఫిడేవిట్ మాత్రం చాలా బలంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని అన్నింటినీ కూడా కాపాడే పద్ధతిలోనే వేశాడు. కంటిన్యూ చేయండి. అది ఏంటి ప్రభుత్వం జగన్ ఏం చేసినా మనం దాన్ని అండూ చేయాలనుకోకండి. ఇలాంటి పిటిషన్ ఉంటే దీన్ని సపోర్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ ఇది పార్టీ కాదని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు. యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ రిప్రజెంట్ ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ద స్టేట్. ఓన్లీ మీ తెలుగుదేశం వాళ్ళకో, మీ జనసేన వాళ్ళకో, మీ వైసీపీ వాళ్ళకో పరిమితం కాదు. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏ ఎఫిడేవిట్ అయితే జగన్మోహన్ రెడ్డి వేశాడో దానికి ఇంకా ఏమైనా యాడ్ చేస్తే చేయండి. కొన్ని వదిలేసాడు అనుకోండి, యాడ్ చేయండి. లేదు ఇందులో రికార్డ్ నేను వేసిన దాంట్లో ఈ వాద్యంలో తప్పు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ప్రకటించండి. ఇదంతా తప్పుడే అరుణ్ కుమార్ అనేవాడు ఒకటి తయారు చేసి వేసాడు, ఇలాంటివి సపోర్ట్ చేసి మేము అన్పాపులర్ అవ్వం, మేము వెయ్యం, మేము సపోర్ట్ చెయ్యం, వీఆర్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ ఇలాగే సుఖంగా ఉన్నాం మేము. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ పార్లమెంట్ని నిలదీయటం కానీ మాకు ఇష్టం లేదు అని చెప్పేయండి. ఎన్నేళ్ళు అయిపోయిందండి? నేను ఎప్పుడు వేసాను ఇది? 2013లో వేసాను. 12 ఏళ్ళు పుస్తకం అయిపోయింది. అన్నీ అదేనండి స్పందన రాకపోవడం అంటే. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, పవర్లోకి వచ్చిన పార్టీ బిజీగా ఉంటుంది షెడ్యూల్. నేను ప్రెస్ మీట్ పెట్టగానే మనకు వెంటనే ఫోన్ చేసి నువ్వు ఒకసారి వచ్చే మాట్లాడతానని నేనేం ఎక్స్పెక్ట్ చేయను. అసలు మాట్లాడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. మాట్లాడక్కర్లేదు కూడా. ఇది ఆ రోజు నాకు గుర్తొచ్చింది, దీని మీద వెళ్తున్నాను. అరుణ్ కుమార్ పేరే ఎత్తక్కర్లేదు. ఆయన ఒకసారి మొన్నేది మళ్ళా 40,000 ఎకరాలు పెడితే అమరావతికి, మరి ఎప్పుడు చెవిలో చెప్పాడో అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు కానీ సోషల్ మీడియాలో వచ్చింది, అది కరెక్టేట. తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన చెప్పాడు ఇంకా పెట్టకండి ఎక్విజిషన్లు కానీ ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి, ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం, వద్దు ఆపండి అని చెప్పగానే ఆపేశాడు. ఎందుకు ఏం చెప్పాడంటే అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని ఈ ల్యాండ్ ఎందుకు ఇన్ని వేల ఎకరాలు అని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. ఐవైఆర్ కృష్ణారావు గారు ఓ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణే ఓపెన్ చేశాడు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. సరే రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిశారు, అది వేరే విషయం. ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్లో అడ్డం రానప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరం ఏమి ఉండకూడదు. వెయ్యండి, కోర్టులో వేయండి, ఒక ఎఫిడేవిట్ వెంటనే వేయించి రేపు నెక్స్ట్ వాయిదా ఎప్పుడో చూసా వాయిదాకు ఒక సీనియర్ అడ్వకేట్ని పంపండి, సీనియర్ అడ్వకేట్ని హైర్ చేసి పంపండి అని అంటే తప్పేం లేదు. ఆ మాట ఆయన అనాలి. చంద్రబాబు నాయుడు గారితో చెప్పేసి ఆయన ఫెయిల్ అయిపోయి ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే వచ్చింది అవకాశం, ప్రభుత్వంలోకి వచ్చారు, చేయమని కోరటం. November 1 మనకి ఎప్పుడు అసలు మన రాష్ట్రం ఎప్పుడు అవతరించిందో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు అసలు అవతరించిందా లేదా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఈ స్టేజ్లో ఉన్న స్టేట్ ఇంకోటి ఉందా? ఇండియాలో ఇంకో స్టేట్ ఉందా?